అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ పులుగురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆదివారపు ఆరాధన అని చెప్పేసి, ఈ థంబ్నెయిల్ని నేను కేవలం నా దగ్గర ఉన్న స్మార్ట్ మొబైల్తోనే చేయడం జరిగిందనమాట. అను ఫాంట్స్తో. అది కాక అను ఫాంట్స్ ఏ విధంగా యూజ్ చేయాలి మొబైల్లో, అలాగే ప్రొఫెషనల్గా ఏ విధంగా థంబ్నెయిల్ డిజైన్ చేయాలని చెప్పేసి అయితే చాలా మంది అడగటం జరిగిందనమాట. వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ట్యూటోరియల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయితే మీరు చూసినట్లయితే మీరు కంప్లీట్ అవగాహన అనేది పొందుతారనమాట. అంటే ఏ విధంగా మన మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేసి ఈ విధంగా ప్రొఫెషనల్గా హై క్వాలిటీ లెవెల్లో చెప్పేసి అయితే నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇంకా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సహోదరులు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా నేను క్లియర్ కట్గా ఏదైతే ఇది ఉందో థంబ్నెయిల్స్ ఏ విధంగా చేయాలో మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్, మీరు ఇచ్చేటువంటి సహకారంతోనే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఈ థంబ్నెయిల్ చేయడానికి పిక్సెల్ యాప్ అనే అప్లికేషన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పిక్సెల్ యాప్ అనే అప్లికేషన్ మీకు లింక్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ముందుగా దీన్ని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసరికి మీరు సైజ్ని క్లిక్ చేసి 4th ఆప్షన్లో యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ అని చూసారు కదా, 16:9 ఆస్పెక్ట్ రేషియో అనమాట. అది వచ్చేసరికి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి అయితే ఒక కలర్ కాంబినేషన్ నా మైండ్లో రన్ అయింది కాబట్టి దాని ప్రకారమే నేను కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. డార్క్ కలర్ ఒకటైతే తీసుకున్నాను, మీరు చూడవచ్చు. మీరు మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు, మీ కలర్ కాంబినేషన్ బట్టి. నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది చూసారు, దాన్ని క్లిక్ చేసి ఒక లైట్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇదంతా కూడా జస్ట్ బ్యాక్గ్రౌండ్ బిల్డప్ చేయడం కోసం మాత్రమే, అంటే అట్రాక్టివ్గా ఉండటం కోసం మాత్రమే. ఇక్కడ వచ్చేసరికి దానికైతే వేరే కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. మీరు చూస్తే వైలెట్ కలర్ అయితే ఇచ్చుకుంటున్నాను నా ఐడియాలజీ ప్రకారం మొత్తం. మీరు మీకు నచ్చిన కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, నేనైతే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా నాకు ఎలా కావాలని చెప్పేసి అయితే. దాన్ని కాపీ చేసుకొని డబల్ లేయర్ క్లిక్ చేశాను అనమాట. జస్ట్ కాపీ చేస్తే చాలు, మీకు ఎన్ని లేయర్స్ అయినా అవుతుంది. అలా చేసుకున్న తర్వాత వచ్చేసరికి అయితే షేప్స్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా షేప్ అయితే వస్తుంది అనమాట, స్క్వేర్ షేప్ని. దీన్ని మీరు డ్రాగ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం బోర్డర్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తామన్నమాట. త్వరలో మీకు పిక్సెల్ యాప్ ట్యూటోరియల్స్ పూర్తిగా అయితే నేను చేస్తాను. ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకున్న తర్వాత వచ్చేసరికి అయితే స్టోక్ ఉంది చూసారా, ఆ స్టోక్ అనేది మన బోర్డర్ అనమాట. స్టోక్ని ఒక 2% అయితే పెట్టుకోండి. దానికి వైట్ కలర్ అయితే ఇవ్వండి. నేనైతే వైట్ కలర్ ఇస్తున్నాను, అంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, అలాగే బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి. చూసారా, బోర్డర్ అనేది వైట్ కలర్లో వచ్చేసింది, చూసారు కదా ఆ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అయితే నేను ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంపోర్ట్ని క్లిక్ చేసి నేనైతే పాస్టర్ గారి యొక్క ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం అని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని దానికి లాక్ మార్క్ వేసాను అనమాట. లాక్ అయితే వేసాను, ఎందుకంటే అది ఎడిట్ కదలకుండా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు టెక్స్ట్ని క్లిక్ చేసి ఏదైతే ఇప్పుడు నేను వచ్చేసరికి ఆదివారపు ఆరాధన అని చెప్పేసి అయితే ఇస్తున్నాను అనమాట. మీరు ఏదైతే ఆ యొక్క ప్రేయర్ ఉంటుందో దానికి సంబంధించిన టెక్స్ట్ అయితే ఇవ్వండి. నేనైతే కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను. ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అదొక, అంటే మళ్ళీ టైమింగ్ ఉంటుంది కదా. మెయిన్గా మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు టైమింగ్కి, అలాగే డేట్కి, అలాగే లోగోకి, ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏదైతుందో వాటికైతే మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ నేను వచ్చేసరికి అయితే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు నచ్చిన ఫాంట్ అయితే. చూసారు కదా, ఇక్కడ క్లాక్ అలారం అనేది ఏదైతుందో దాన్ని కూడా నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా ఒక ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, అంటే ల్యాండ్ ఐకాన్ ఏదైతే ఉందో అదనమాట. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ని అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. పైకి అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను, అంటే చూడటానికి బాగుండాలన్నమాట, అంటే అట్రాక్టివ్గా ఉండాలి థంబ్నెయిల్స్ అనేవి. మీరు మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట, జస్ట్ మీకు సింపుల్గా అవగాహన కోసం మాత్రమే. నెక్స్ట్ నేను ఒక కోర్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను, జస్ట్ ఓన్లీ థంబ్నెయిల్ డిజైనింగ్ ఎలా చేయాలి మొబైల్లో ప్రొఫెషనల్గా అని చెప్పేసి. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఆ యొక్క ఏవైతే ల్యాండ్ మార్క్ ఉందో ల్యాండ్ ఐకాన్ కావచ్చు, అలాగే ఆ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను అనమాట, కొంచెం ఎక్కువగా కనపడేటట్లు. మీరు చూడొచ్చు, నేను అడ్జస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి
నెక్స్ట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో ఆ యొక్క పాస్వర్డ్ కావచ్చు, అంటే ఇవన్నీ చూసారు కదా. నెక్స్ట్ టెక్స్ట్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి అయితే సండే సర్వీస్ అని చెప్పేసి అయితే టైప్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు అదేంటంటే నేను జస్ట్ అంటే మామూలుగా ఆదివారపు ఆరాధన అన్న అదే కదా, ఇదేంటంటే జస్ట్ ఆ యొక్క గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో తమ్నెల్లో అవి ఫిల్ చేయడానికి అని చెప్పేసి అయితే ఇది ఇట్లాంటివి వాడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను సండే సర్వీస్ అని చెప్పేసి. దాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒపాసిటీ అయితే తగ్గించుకుంటాను అనమాట. అదంతా హైలైట్ అవ్వాల్సిన పని లేదు కదా మనకి, జస్ట్ ఆదివారపు ఆరాధన అనేది మెయిన్ హైలైట్ అవ్వాలి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో టెక్స్ట్ తీసుకున్నాను. ఈ టెక్స్ట్లో వచ్చేసరికి ఏంటంటే ఏదైతే వాటర్ మార్క్ ఉందో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని చెప్పేసి ఆ వాటర్ మార్క్ని అయితే టైప్ చేసుకున్నాను అనమాట. దాన్ని టైప్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి అయితే ఒక సైడ్కి మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క వాటర్ మార్క్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్ కార్నర్లో అయితే ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి అయితే నేను నాకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, నేనైతే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫాంట్స్ లింక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీగానే ఇస్తాను అనమాట. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలు. ఇక్కడ చూసారు కదా, మీరు ఒపాసిటీ తగ్గించుకున్నాను, అలాగే కొంచెం డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ చేసుకుంటున్నాను చూడటానికి క్లీన్గా ఉండేటట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఇప్పుడు చేసుకుంటాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి అయితే మినిస్ట్రీస్ అని చెప్పేసి అయితే ఇచ్చాను అనమాట. నేను స్పీడ్గా అయితే చూపిస్తాను, దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. అట్లా సింపుల్గా వచ్చేసరికి ఈ స్పేసింగ్ ఏదైతే ఉందో అది కొంచెం పక్కకి జరుపుకోవడానికి అయితే వీలవుతుంది. త్వరలో మీకు ట్యూటోరియల్స్ అయితే వస్తాయి, కొంచెం లేట్ అవుతుంది. కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది అంతా అయిపోయింది కదా. ఇంక జస్ట్ వచ్చేసరికి ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి అయితే నేను జూమ్ ఐడి అలాగే పాస్వర్డ్ ఏదైతే ఉందో జూమ్ ఐడికి సంబంధించి దాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు అది వచ్చేసరికి డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. దానికి ఒక ఫాంట్ అయితే ఇస్తున్నాను. ఈ ఫాంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా క్రియేట్ చేయాలి, ఎటువంటి యాప్స్ యూజ్ చేయాలి అన్నీ కూడా నేను త్వరలో అయితే మీకు ట్యూటోరియల్స్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ చూసారు కదా, డ్రాగ్ చేసుకున్నాను సింపుల్గా. తర్వాత వచ్చేసరికి అయితే దీని సైజ్ అయితే కొంచెం పెంచుకొని నెక్స్ట్ ఒపాసిటీ అయితే తగ్గించుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువ ఎలివేట్ కాకూడదు కదా. మెయిన్ ఫోకస్ అంతా కూడా ఆదివారపు ఆరాధన అనే దాని మీదే ఉండాలి కాబట్టి. దీని తర్వాత వచ్చేసరికి అయితే ఇంకో ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట, ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఒక అంటే జనాలు ఉన్న క్రౌడ్ ఏదైతే ఉందో ఆ జనాలు ఉన్న ఇమేజ్ని తీసుకొని కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం మాత్రం దీన్ని కొంచెం ఎరేజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎడ్జెస్ అనేవి అంటే దాని లోనికి మిక్స్ అయిపోవాలన్నమాట, బ్లెండ్ అయిపోయేటట్టుగా అయితే ఎరేజ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి రైట్ మార్క్ ఇచ్చేసుకొని దాన్ని లాస్ట్ లేయర్కి తీసుకెళ్ళి సైజ్ అయితే పెంచుకుంటున్నాను. మీరు చూడొచ్చు, సైజ్ అయితే పెంచుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇటు సైడ్ వచ్చేటట్టుకు లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నా దగ్గర లోగో ఐకాన్ లేక అదైతే పెట్టాను అనమాట, వైట్ డాట్. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు చక్కగా మొబైల్లోనే ప్రొఫెషనల్గా అయితే థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి థంబ్నెయిల్స్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఒకసారి, అక్కడ మీకు అన్ని లింక్స్ పూర్తిగా ఉంటాయి. చూసారు కదా, రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. మీరు కనుక థంబ్నెయిల్ డిజైనింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కనుక నేర్చుకోవాలనుకుంటే క్రైస్తవులకు మాత్రమే మన ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి థంబ్నెయిల్ డిజైనింగ్ సర్వీసెస్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు.